వెల్కమ్ టు కైటు మీడియా. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒకటే చర్చ. ఈటెల రాజేందర్ వేసిన అడుగులు ఎటువైపు? ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను తుఫాన్ను సృష్టిస్తున్నాయి. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల కేవలం అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారా, లేక భవిష్యత్తులో తీసుకోబోయే సంచలన నిర్ణయానికి ట్రైలర్ చూపిస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. సాధారణంగా పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలతో ముగుస్తాయి. కానీ ఈ నెల 20న జరిగిన ఈటెల బర్త్డే వేడుకలు మాత్రం రాజకీయ ప్రకంపనలకు వేదికయ్యాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. నా గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు గట్టిగా కౌంటర్ ఇస్తాను. డబ్బులతో వార్తలు కొనవచ్చు, కానీ విలువలను కొనలేరు. పదవుల కోసం నేను మౌనంగా ఉండటం లేదు. మాతో పెట్టుకుంటే ధర్మంతో పెట్టుకున్నట్లే. ఈటెల పరోక్ష విమర్శలు ఎవరిని ఉద్దేశించినవి? పార్టీలో ఆయన ఎదుగుదలను అడ్డుకుంటుంది ఎవరు అన్న ప్రశ్నలు కాషాయ శ్రేణులు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఈటెలకు మధ్య ఉన్న వివాదాలే ఈ వ్యాఖ్యలకు కారణమని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ బిడ్డగా మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈటెలను కావాలనే కొందరు రాష్ట్ర నేతలు పక్కన పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డిగ్నిటీ, ధర్మం వంటి పదాలను ఆయన పదే పదే వాడటం వెనుక పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదనే ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి కీలక నేతలు కూడా పార్టీలోని కొన్ని కుట్రల వల్లే అసంతృప్తికి గురయ్యారనే చర్చ ఉంది. ఇప్పుడు ఈటెలు కూడా అదే దారిలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారనే ప్రచారం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తుంది. ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి వంటి నేతలు బీజేపీని వీడటం పార్టీకి పెద్ద దెబ్బ. ఇప్పుడు ఈటెలు కూడా అదే బాట పడితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కొందరు నేతలు ఈటెల కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈటెల మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక పందాను ఎంచుకునే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈటెల బీజేపీ గుడ్ బై చెబుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తన వర్గంతో, కార్యకర్తలతో కలిసి త్వరలో ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారని ఈటెల అనుచరులు అంటున్నారు. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత భావోద్వేగం కాదని, బీజేపీ అంతర్గత రాజకీయాలపై ఆయన ఇస్తున్న క్లియర్ సిగ్నల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఈటెల దెబ్బ ఎవరికి తగులుతుందో కాలమే నిర్ణయించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.